కట్టుదిట్టమైన సెక్యూరిటీ, ఎంట్రన్స్లో మెటల్ డిటెక్టర్లు, బార్ కోడ్తో కూడిన పాస్ ఉన్న వారికి మాత్రమే ఎంట్రీ, అడుగడుగునా స్కాన్ చేసే సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ, అత్యాధునిక వెపన్స్తో అలర్ట్గా ఉండే గార్డ్స్, వెయిటర్లకు ఐడి కార్డులు, లోపలికి వచ్చే వారందరి చేతులకి స్కానబుల్ బ్యాండ్. ఇదంతా ఏ వీవీఐపీ హాజరయ్యే సభ కోసం మాత్రం కాదు, ఓ పెళ్లి తంతు జరిపేందుకు చేసిన ఏర్పాట్లేదు. ఈ పెళ్లి మొన్న జరిగిన అనంత్ అంబానీది అస్సలే కాదు. ఒక రౌడీ ప్రియురాలి మ్యారేజ్ కోసం చేసిన ఏర్పాట్లు. వీళ్ళిద్దరూ క్రిమినల్స్. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొన్నటి వరకు ఓ ట్రెండ్. అంగరంగ వైభవంగా అతిరథ మహారాజులు కలిసి వచ్చి ఇక్కడ ఈవెంట్ తిలకించారు. ఇప్పుడు ఈ ఈవెంట్ను మించిపోయేలా సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది ఈ గ్యాంగ్స్టర్ల పెళ్లి గురించి. ఎందుకంటే మామూలు పోలీసుల నుంచి మొదలు పెడితే స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్, హర్యానా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆఖరికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వీరితో పాటు 250 మంది స్వాట్ బలగాలు, ఇంతమంది సెక్యూరిటీ మధ్య జరుగుతోంది ఈ గ్యాంగ్స్టర్స్ పెళ్లి. ఇంతకీ పెళ్లి ఎవరెవరికో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కాలా జథేది, మరో గ్యాంగ్స్టర్ అనురాధ చౌదరి అలియాస్ మేడం మిన్స్, ఇది వాళ్ళ పేర్లు. వీళ్ళ మధ్య జరుగుతున్న పెళ్లి ఇది. ఢిల్లీలోని ద్వారకా సెక్టర్ 3లో ఉన్న సంతోష్ గార్డెన్లో జరుగుతుంది ఈ పెళ్లి. ఈ పెళ్లి జరిగే సమయంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా, కస్టడీ నుంచి నిందితుడు పరారవ్వకుండా చేసిన ఏర్పాట్లు ఇవి. ఓ రకంగా చెప్పాలంటే సంతోష్ గార్డెన్ను ఒక శత్రు దుర్భేద్యమైన కోటలా మార్చేశారు వీళ్ళిద్దరు పెళ్లి కోసం. సందీప్ గురించి పోలీసులకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఈ ఏర్పాట్లు. ఎందుకంటే గతంలో సందీప్ హర్యానా పోలీసుల నుంచి తప్పించుకున్న రికార్డు ఉంది. అంతేకాదు తన గ్యాంగ్ మెంబర్లను తప్పించేందుకు ఏకంగా పోలీసులపై దాడి కూడా చేయించాడు. ఇక సందీప్ అంటే పడని మరికొన్ని గ్యాంగ్లు కూడా ఉన్నాయి. అతని మీద అటాక్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ పెళ్లి వేడుకలో గ్యాంగ్ వార్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకే ఎలాంటి అటాక్స్ జరగకుండా ఉండేందుకు ఈ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంతకీ ఎవరి సందీప్? అతను తీహార్ జైలుకి ఎందుకు వెళ్ళాడు? సందీప్ అలియాస్ కాలా జథేది హర్యానా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్కి అత్యంత సన్నిహితుడు. ఇతనిపై 12కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. చోరీ, మర్డర్, అటెంప్ట్ టు మర్డర్ దాడులు చేయడం, బెదిరించడం, ఇలా అనేక రకాల కేసులు ఉన్నాయి సందీప్ పైన. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీలో ఈ కేసులు నమోదయ్యాయి. ఇతను అరెస్ట్ అవ్వడానికి ముందు అతని తలపై 7 లక్షల రివార్డు కూడా ప్రకటించారంటే సందీప్ ఏ స్థాయి క్రిమినలో మనం అర్థం చేసుకోవచ్చు. సందీప్ క్రిమినల్ హిస్టరీ, కాంట్రాక్ట్ కిల్లింగ్స్లో సందీప్ ఎక్స్పర్ట్ అన్న హిస్టరీ కూడా తెలుస్తోంది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సందీప్ పెళ్లి కోసం 6 గంటల పెరోల్ ఇచ్చింది కోర్టు. ఇక పెళ్లి కూతురు విషయానికి వద్దాం. పెళ్లి కూతురు అనురాధ చౌదరి ట్రాక్ రికార్డ్ ఆమెది కూడా పెద్దదే. మేడం మిజ్, రివాల్వర్ రాణి, లేడీ డాన్గా పేరుతో అనేక క్రిమినల్ కేసులు ఆమెపై ఉన్నాయి. ఆమెది రాజస్థాన్. ఈ లేడీ డాన్ గ్యాంగ్స్టర్ ఆనంద్ పాల్ సింగ్ దగ్గర పనిచేసేది. ఈమెపై అనేక ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం బెయిల్పై ఉంది. ఇలాంటి క్రైమ్ రికార్డ్స్ ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు మనసు బారేసుకున్నారు. ఆనంద్ పాల్ సింగ్ను ఎన్కౌంటర్ చేశాక ఈ లేడీ డాన్ అక్కడి నుంచి పారిపోయింది. అప్పుడు పరిచయమైన వాడే సందీప్. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు అది పెళ్లి వరకు వచ్చింది. గత 4.5 ఏళ్లుగా వీరిద్దరూ గాఢమైన ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి చేసుకునేందుకు న్యాయ పోరాటం కూడా చేశారు. పెళ్లి జైలు గోడలు అడ్డు కావద్దనే ఉద్దేశంతో కోర్టు కూడా పెరోల్ జారీ చేసింది. చివరికి ఈరోజు ఒకటయ్యారు. ఈ పెళ్లికే పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఎంట్రీ పాస్ లేని ఏ వాహనాన్ని కూడా పార్కింగ్లోకి అనుమతించేది లేదంటూ అర్థం చేసుకోవాలి వీళ్ళ పెళ్లి ఏ స్థాయిలో జరిగిందో. వీటికి సీసీటీవీలు, డ్రోన్లతో సెక్యూరిటీ అదనం. ఇప్పటికే పెళ్లి ముగిసింది. పెళ్లి కొడుకు తీహార్ జైలుకు తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ రేపు భారీ భద్రత మధ్య హర్యానాలోనే అతని ఇంటికి తీసుకెళ్లనున్నారు పోలీసులు. అంటే ఎందుకో మనం అర్థం చేసుకోవచ్చు. పెళ్ళి అయిపోయిన తర్వాత మిగిలిన పూజలు, సాంప్రదాయాలు, కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటి కోసం పెళ్లి కొడుకుని పోలీసులు భద్రతతో మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. ఏదేమైనా భారత్లో ఏదైనా సాధ్యం. క్రిమినల్ అయినా, సాధారణ వ్యక్తి అయినా పెళ్లికి మాత్రం ఏది అడ్డంకి కాదు బ్రదర్ అంటూ కామెంట్లో వర్షం కురుస్తోంది ఆన్లైన్లో.